శాతవాహనులకు చెందిన మత పరిస్థితులు ఈరోజు మన క్లాస్లో చెప్పుకుందాం. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసా అండి. లాంగ్ టర్మ్ కాన్సెప్ట్ బేసిక్ కోర్సులో ఉన్నాం మనం. ఇవన్నీ మీరు ఒకసారి చదివారా లేదా, ఇవన్నీ ఎందుకు మిస్ అయ్యి మీరు చదివిన చదువులో ఈ విషయాలు కూడా మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. సరే, మరి శాతవాహనుల మత పరిస్థితుల విషయం వచ్చినప్పుడు ఈరోజు మనం ఈ క్లాసు లైవ్లో చెప్పుకుంటా ఉన్నాం. ఇందులో భాగంగా మొదట జైనం, బౌద్ధం, వైదికం, ఈ మూడిటి రోల్ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. శాతవాహనులు క్రీస్తు పూర్వము ఏలారు, క్రీస్తు శకము ఏలారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం కలిపి ఏలిన ఏకైక భారత రాజవంశం శాతవాహనాస్. మౌర్యులు క్రీస్తు పూర్వమే ఏలారు, నందులు క్రీస్తు పూర్వమే ఏలారు, భారద్ర వంశం క్రీస్తు పూర్వమే వెళ్ళింది, శిశునాగు క్రీస్తు పూర్వమే వెళ్ళారు, జైనిజం క్రీస్తు పూర్వమే, బుద్ధిజం క్రీస్తు పూర్వమే. బట్ శాతవాహనులు క్రీస్తు పూర్వం బయలుదేరి క్రీస్తు శకం కూడా రూల్ చేశారు. ఇలా చేసిన వాళ్ళు భారతదేశ చరిత్రలో లేరు. ఎందుకంటే వీళ్ళు 450 ఏళ్ళు వెళ్ళారు, 30 మంది రాజులు, అకార్డింగ్ టు మత్స్య పురాణం. రైట్. మరి శాతవాహనులు రాజ్యం పెట్టే నాటికి నార్త్లో సంప్రతి ఉన్నాడు, మౌర్యుల్లో చివరి రాజు. ఆ సంప్రతి జైన మతస్థుడు. ఆ సమయాన శ్రీముఖుడు సొంత రాజ్యాన్ని కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో స్టార్ట్ చేశాడు. సంప్రతి ప్రభావంతో శ్రీముఖుడు జైనాన్ని పుచ్చుకున్నాడు. సంప్రతి ప్రభావంతో, ఎందుకంటే మౌర్యుల సామంతులే శాతవాహనులు. అందువల్లే మౌర్యులు తమ శాసనాల్లో శాతవాహనుల్ని ఆంధ్ర భృత్యులు అని రాశారు. అంటే మనం వాళ్ళకి సేవకులం అని అర్థం. ఈ నేపథ్యంలో వాళ్ళు రాజులు కాబట్టి వాళ్ళ నుంచి మనం ఒక రాజ్యాన్ని పెట్టుకున్నాం కాబట్టి శ్రీముఖుడు అనే ఆయన జైనాన్ని తీసుకున్నాడు సంప్రతి ప్రభావంతో. కాబట్టి శాతవాహనులకి ముందే జైనం ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇండియాలో ఈ జైనంలో శాతవాహనుల పీరియడ్లో బాలక పింఛ, సింహనంది, కొండకుండాచార్య, ఇలా ఫేమస్ జైన మతాచార్యులు ఉన్నారు. మళ్ళీ చెప్పనా చిన్నులు, తమ్ముళ్ళు? కొండకుండాచార్య, కొందకొద్ది, బాలక పింఛ, సింహనంది, ఈ పేర్లు కలిగిన జైన మునులు శాతవాహనుల పీరియడ్లో ఉన్నారు. రేపు మొన్న అడిగిన అన్ని బేసిక్ క్వశ్చన్లు కాబట్టి సింహనంది ఏ మతానికి చెందిన వ్యక్తి అని అడగొచ్చు. మనం జైనమా, వైదికమా, శైవమా, వైష్ణవమా, బౌద్ధమా ఇలా అడుగుతాడు. సింహనంది, కొందకొద్ది, మళ్ళీ చెప్తున్నాను చూడండి లైవ్ క్లాస్లో మీ కొరకు. సింహనంది, కొందకొద్ది, బాలక పింఛ, కొండకుండాచార్య, ఇలాంటి వాళ్ళు జైనంలో ఫేమస్ శాతవాహనుల పీరియడ్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లలో. కొండకుండాచార్య శ్రీముఖుడి పీరియడ్లో ఉన్నారు. వీరి కార్యస్థానం పొట్ల చెరువు అంటే పటాన్ చెరువు. ఇప్పుడు పటాన్ చెరువు ఒకప్పుడు పొట్ల చెరువుగా జైన మత పీఠంగా వర్ధిల్లింది. ఇందులో భాగంగా కొండకుండాచార్య దక్షిణాది వర్ధమాన మహావీరుడుగా పిలువబడ్డాడు. సౌత్ ఇండియన్ వర్ధమాన మహావీర ఎవరు అంటే కొండకుండాచార్య. అసలు వర్ధమాన మహావీరుడు జైన మతంలో ఫేమస్ 24వ తీర్థంకరుడు, మనందరికీ తెలుసు. కొండకుండాచార్య కాలడంజే సౌత్ ఇండియన్ వర్ధమాన మహావీర. ఎస్. కొండకుండాచార్య స్వస్థలం, ఇవన్నీ బేసిక్. కొండకుండాచార్య స్వస్థలం ఉమ్మడి అనంతపురం జిల్లా కొనగొండ్ల లేదా కొనకొండాపురం, ఇది ఆయన స్వస్థలం. ఇప్పటికీ కొనగొండ్ల ఏరియాలో అనంతపురం జిల్లాలో చుట్టుపక్కల జైన విగ్రహాలు, జైనానికి చెందిన అనేక అంశాలు మనకు కనపడతాయి. అటు కడప వైపు వెళ్తే దానవులపాడు అని ఉంది, చాలా ఫేమస్ జైన క్షేత్రం. రాష్ట్రకూటుల నుంచి రాజులే కొంతమంది వచ్చి దానవులపాడులో ఉండి సల్లేఖన వ్రతాన్ని చేపట్టి చనిపోయారు. అంత ఫేమస్ దానవులపాడు. ఈ కొండకుండాచార్య అక్కడ ఉండేవాడు పొట్ల చెరువులో. జైనాన్ని విస్తృతంగా ఈయన ప్రచారం చేశాడు. అందువల్ల ఆ యొక్క జైన మత పీఠాన్ని సరస్వతి గచ్చ అంటారు, సరస్వతి గచ్చలు అంటారు. ఆ జైన మునులుండే ప్రాంతాలను బసదులు అంటారు. జైన మునులు ఉంటారు ఒక ఏరియాలో, అగ్రహారం అంటే బ్రాహ్మిన్స్, ఇలాగా బసదులు అంటారు. జైన మునులుండే ప్రదేశాలను బసదులు అంటారు. బసదులే బస్దీ, బస్తీ అయ్యింది.
ఇప్పుడు అప్పుడప్పుడు బస్తీ అనే పదాన్ని వాడతాం మనం హైదరాబాద్లో, గుంటూరులో, విశాఖపట్నంలో, రకరకాల ప్లేసుల్లో, నంద్యాలలో, కడపలో, అన్ని చోట్ల బస్తీ, ఫలానా బస్తీ అది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ మాణికేశ్వర నగర్ బస్తీ, హైదరాబాద్ వడ్డెర బస్తీ, ఇట్లా బస్తీ. ఒకప్పుడు అక్కడ జైన మునులు ఉండేవాళ్ళు, బసదులు, కాలడాజ బసది, బస్తీ అనే పదం పరిణామం చెందింది. ఇది అడిగాడు ఒకసారి, బస్తీ అనే పదం ఏ మతం నుంచి ఆరిజినేటెడ్ అయింది అని చెప్పి. జైన మతం. అలానే జైన మత పీఠాలను సరస్వతి గచ్చలు అంటారు. సరస్వతి గచ్చలు. గచ్చ అంటే గచ్చ పదం నుంచి గచ్చు అనేది వచ్చింది. ఇళ్లలో మనం గచ్చు వేసుకుంటాగా చల్లగా, ఒకప్పుడు గచ్చు వేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏ వచ్చినాయి కదా అవి, వీటిని ఏమంటారు ఇప్పుడు, వీడి మార్బుల్సా, వీటిని అంట మార్బుల్స్ అని. అప్పుడు గచ్చులు ఉంటాయి. మొన్నటి వరకు ఇళ్లలో పాతకాలంలో పాపం ఫైనాన్షియల్గా తక్కువ ఉన్న వాళ్ళు గచ్చులు పరిచేస్తారు. గచ్చులు అంతకుముందు అలకడం ఉంటే, అలగడం కాదు అలకడం. ఈ గచ్చ అనే పదం నుంచి గచ్చు అనే పదం కూడా పరిణామ క్రమం చెందింది. అంటే గచ్చు అనే గచ్చ అనే ప్లేస్లో మునులు ఉండేవాళ్ళు, పీఠం ఉండేది, వాళ్ళు ఉండేదాన్ని బసది అంటారు. కాబట్టి సరస్వతి గచ్చలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన వైదిక విద్యాలయాలను ఘటికలు అంటారు, బౌద్ధం కాదు, ఘటికలు అంటారు. అలానే బౌద్ధ విద్యాలయాలను బాగా గుర్తుపెట్టుకోవాలి, స్తూపాలు, ఆరామాలు, చైత్యాలు, విహారాలు. బాగా గుర్తుపెట్టు, స్తూపాలు, ఆరామాలు, చైత్యాలు, విహారాలు. విహారాల్లోనూ ఆరామాల్లోనూ బౌద్ధ పఠనం కొనసాగేది. ఘటికలు ఏ విద్యాలయాలు అంటే చాలామంది బౌద్ధ విద్యాలయాలు పెట్టేశారు. నో, వైదిక విద్యాలయాలు ఘటికలు. ఇది పీరియడ్ ఆఫ్ విష్ణు కుండినాస్, ముందు వస్తుంది మీకు ఘటికులు. ఎస్. ఇప్పుడు జైనం గురించి మనం మాట్లాడుతున్నాం. కొండకుండాచార్య జైన పీఠం సరస్వతి గచ్చ అంటారు. ఈ పీఠం పొట్ల చెరువులో ఉండే, నవ్వు పఠాన్ చెరువు, హైదరాబాద్. సరే, ఇది ఇలా ఉంటే కొండకుండాచార్య శ్రీముఖుడి పీరియడ్లో విజయవాడ, ఆ రోజుల్లో విజయవాడని వేతాటిపురం అని పిలిచారు. వేతాటిపురం, విజయవాడ అంటే వేతాటిపురం అని పిలిచారు. కళ్యాణి వింటున్నారమ్మా? హరికృష్ణ వింటున్నారా? వేతాటిపురం, లైవ్లో ఉన్నాం మనం. వేతాటిపురం అని పిలిచారు. వేతాటిపురం అంటే విజయవాడ. ఇక్కడ కూర్చొని కొండకుండాచార్య సమయసారం అనే గ్రంథం రాయడం జరిగింది. రైట్, ఇట్స్ ఎ జైన ప్రాక్రిట్ లిటరేచర్ రిటర్న్ బై కొండకుండాచార్య. ఎస్. ఈ సమయ ధర్మం అనే గ్రంథం చాలా ఇంపార్టెంట్. ఎవరు రాశారని అడుగుతాడు. కొండకుండాచార్య, దక్షిణాది వర్ధమాన్గా పిలువబడ్డాడు ఈయన. జైనంలో తోపు ఈయన, గ్రేట్ అంతే. ఎక్కడ? సౌత్లో, గుర్తుపెట్టుకోవాలి. అందువల్లే ఈ కాలడ్ యాజ్ ఎ సౌత్ ఇండియన్ వర్ధమాన మహావీర కొండకుండాచార్య. రైట్. సింహానంది, బాలక పెంచ, కొండ కొద్ది, వీళ్ళందరూ జైనాన్ని విస్తృతంగా అభివృద్ధి చేసిన వాళ్ళు శాతవాహనుల పీరియడ్లో. అందువల్లే శాతవాహనుడు తొలుత ఇది పీరియడ్ ఆఫ్ శ్రీముఖ. శాతవాహనుడు తొలుత జైన మతస్థులు. ఎస్, జర గమనించండి, శాతవాహనుడు జైన మతస్థులు. వెరీ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. జైనంలో సమయసారం అనే గ్రంథం రాశాడు కొండకుండాచార్య. ఇక్కడ సమయసారం, మనం చెప్పాను మీకు నేను, సమయ కార్యం, సమయ ధర్మం అని 3 ఉన్నాయి. సమయసారం కొండకుండాచార్య రాసిన పుస్తకం. సమయ ధర్మం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బిట్వీన్ శ్రేణి టు శ్రేణి ఇన్ శాతవాహనాస్ కుల వ్యవస్థ, క్యాస్ట్ సిస్టమ్. అండ్ సమయ కార్యం అంటే వేంచాళికుల కాలంలో, కాకతీయుల కాలంలో వర్తక వాణిజ్య సంఘాలను సమయ కార్యాలు అని అంటారు. సమయ కార్యం వేరు, సమయ ధర్మం వేరు, సమయ సారం వేరు. రైట్. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. జైనానికి సంబంధించి వివరణ, కొద్ది వివరణ. ఎందుకంటే తొలుత జైన మతస్థులు. శాతవాహనులో 100 అనుకుంటే 100లో 20 జైనం అనుకోండి, 20 జైనం అనుకోండి. ఇంకోటి కూడా చెప్పాలి మీకు, శాతవాహనుల అధికార మతం వైదికమే. ఇది మరొకండి బాస్, శాతవాహనుల అధికార మతం వైదికమే. శాతవాహన రాణులు, సామాన్య ప్రజలు, కులవృత్తుల వాళ్ళు, కార్మికులు, కర్షకులు, సామాన్య ప్రజలు, దే ఆర్ ఆల్ టుక్ బుద్ధిజం. అధికార మతం వైదికం, తొలుత జైనం. రైట్. చేతి వృత్తుల వారు, కవులు, కళాకారులు, కార్మికులు, కర్షకులు, వ్యవసాయ అందరూ, రాణులు, దే టుక్ బుద్ధిజం. వాళ్ళు బౌద్ధాన్ని పుచ్చుకున్నారు. వాళ్ళు అధికార మతం అంటే వైదికం పెట్టాలి, మాస్ మతం అంటే బౌద్ధం పెట్టాలి. తొలుత ఏ మతం? శాతవాహనులు అంటే రవి, శాతవాహనులు తొలుత ఏ మతం అంటే జైనం అని పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్.